హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాకల. మనందరం మారుతున్న కాలానికి అనుకూలంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదే సాంకేతికత వల్ల మన శరీరంలో ఎంతో అనారోగ్యాన్ని, ఇబ్బందుల్ని మనకి మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఎంతో అత్యవసరమైనటువంటి గ్యాడ్జెట్గా మారిపోయినటువంటి మొబైల్ ఫోన్ వల్ల చూసుకున్నట్లయితే రేడియేషన్ కావచ్చు, కంటి సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, ఇలాంటివి చాలా రకాల సమస్యలు మనకి తెలియకుండానే మనం ఎదుర్కొంటున్నాం. వాటిలో ప్రపంచం మొత్తం మీద చాలా ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఒక సమస్య టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. ఈ మధ్య తరచుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పే ఒక చిన్న కంప్లైంట్ మెడనొప్పి, తలనొప్పి. మెడనొప్పి ఎందుకు వస్తుంది అంటే, ఈ ఫోన్ ఎప్పుడైతే మనము తల ఇలా బెండ్ చేసి కిందకి ఫోన్ చూస్తూ ఎక్కువసేపు గడపటం వల్ల మీ మెడ కండరాల మీద మరియు మీ మెడలో ఉండేటువంటి ఎముకలు, సర్వైకల్ బోన్స్ అంటారు, వాటి మీద పడేటువంటి ప్రెషర్ వల్ల, ఒత్తిడి వల్ల ఈ మెడ భాగంలో వచ్చేటువంటి నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల మీ తలంతా బరువెక్కినట్లుగా ఉండటము, మెడ అండ్ అప్పర్ బ్యాక్ సైడ్ అంతా కూడా విపరీతమైన నొప్పిగా ఉండటము, రెస్ట్లెస్గా ఉండటము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వృద్ధుల వరకు అందరిలో చాలా సహజంగా ఈ రోజుల్లో కనిపిస్తున్నటువంటి ఒక ప్రాబ్లం, లైఫ్ స్టైల్ డిజార్డర్. దీన్ని తగ్గించుకోలేమా అంటే హ్యాపీగా మీ ఫోన్ యూసేజ్, ఆన్ స్క్రీన్ టైంని తగ్గించుకోవటము, అండ్ ఫోన్ మీరు యూజ్ చేసే విధానాన్ని మార్చుకోవటము. అంటే మీ ఫేస్ని స్ట్రైట్గా ఉంచి తలకి ఎదురుగా ఫోన్ పెట్టి యూజ్ చేసుకోవటం. రెండోది, చిన్న చిన్న ఆసనాలు, భుజంగాసనం లాంటివి మీరు యూట్యూబ్లో కొట్టారంటే కనుక వస్తాయి, అలాంటివి పాటించటం, సరైనటువంటి నెక్ సపోర్ట్స్ యూజ్ చేయడం లాంటివి జాగ్రత్తలు తీసుకొని మంచి బ్యాలెన్స్డ్ డైట్, కాల్షియం సప్లిమెంట్స్ లాంటివి తీసుకున్నారంటే ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ నుంచి వీలైనంత తొందరగా బయటపడవచ్చు. సో మీ చుట్టూ కూడా ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పి వాళ్ళు కూడా ఈ సమస్య నుంచి బయటపడటానికి మీ వంతు సహాయం మీరు చేయండి. ఓకే, మందులు ఇవ్వడమే కాదు, మందలించడం కూడా డాక్టర్ బాధ్యతే. ఓకే, be healthy, be happy, take care.